4 సార్లు ఎమ్మెల్యే, 2 విడతల ఎమ్మెల్సీ, 2 పర్యాయాలు మంత్రిగా పనిచేసిన అనుభవం. అలాంటి కీలకమైనటువంటి నేత ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్ ఏంటో అర్థం కాక దిక్కులు చూస్తున్నారా? సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇప్పుడు ఇరుకున పడ్డారా? మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నా ఉన్న పార్టీని కానీ పక్కనున్న పార్టీని కానీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదా? కెరీర్కు ఫుల్ స్టాప్ పడుతుందా అన్న డౌట్స్ పెరుగుతున్న ఆ నేత ఎవరు? ఏంటా కన్ఫ్యూజన్ కహాని? దాదాపు 2 దశాబ్దాల పాటు తాండూరు రాజకీయాలను శాసించిన నాయకుడు పట్నం మహేందర్ రెడ్డి. కానీ అదంతా గతం. ఇప్పుడైన రాజకీయ ప్రభావం క్రమంగా తగ్గుతోందంటున్నారు పరిశీలకులు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో తన మాటకు తిరుగేలేని స్థాయి రాజకీయం చేసిన పట్నం ప్రస్తుతం సొంత నియోజకవర్గంలోని రాజకీయ భవిష్యత్పై స్పష్టత కోసం పడిగాపులు పడాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన పక్కచూపులు చూస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలు పట్నం రాజకీయ ప్రస్థానాన్ని కీలక మలుపు తిప్పాయి. అప్పుడు తాండూరు నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయారాయన. ఆ తర్వాత ఎమ్మెల్సీగా మంత్రిగా కొనసాగిన నియోజకవర్గంలో మాత్రం గతంలో ఉన్న రాజకీయ పట్టు క్రమంగా సడలిందని చెప్తారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మహేందర్ రెడ్డి స్వయంగా పోటీ చేయకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చిందట. అప్పుడు బీఆర్ఎస్ నుంచి పైలట్ రోహిత్ రెడ్డి బరిలో నిలవగా, కాంగ్రెస్ నుంచి చివరి నిమిషంలో మనోహర్ రెడ్డి సీన్లోకొచ్చారు. ఫైనల్గా మనోహర్ రెడ్డి విజయం సాధించారు. ఇక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో పట్నం కూడా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిపోయారు. అధికార పార్టీలోకి వచ్చినప్పటికీ తాండూరు రాజకీయాల్లో మాత్రం ఆయన ఆశించిన స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించలేకపోతున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ప్రస్తుతం తాండూరుకు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మనోహర్ రెడ్డి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఈయనే పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటారన్న ప్రచారం పట్నం శిబిరంలో ఆందోళన పెంచుతోందట. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంటుందా అన్నది కీలకంగా మారింది. ఈ లెక్కలన్నీ చూసుకునే ఆయన తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఆయనైతే ప్రయత్నిస్తున్నారు, కానీ అట్నుంచి మాత్రం సానుకూల స్పందన రాలేదనే ప్రచారం జరుగుతోంది. తాండూరులో ఇప్పటికే పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ తరపున కీలకంగా ఉన్నారు. ఆయన పక్కన పెట్టి పట్నం మహేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వడం అంత ఈజీ కాదు అన్న మాటలు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇలా ఎటు చూసినా క్లారిటీ లేక మహేందర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతానికి సందిగ్ధంలో పడిందని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు తన రాజకీయ ప్రాబల్యంతో తాండూరులో తిరుగులేని నేతగా ఎదిగిన ఎమ్మెల్సీ ఇప్పుడు అనుకూలమైన రాజకీయ వేదిక కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో పట్నం అనుచర వర్గంలోనూ గతంలో ఉన్నంత ఉత్సాహం కనిపించడం లేదట. ఈ పరిస్థితుల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఆయన రాజకీయ ప్రస్థానానికి అత్యంత కీలకంగా మారబోతున్నాయి. తాండూరు నుంచి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటారా, లేక మరో నియోజకవర్గాన్ని ఎంచుకుంటారా? అసలు 2 ఆప్షన్స్ కాదని ప్రత్యక్ష ఎన్నికల రాజకీయానికి దూరంగా ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో పట్నం రాజకీయ ప్రస్థానం క్రమంగా ముగింపు దశకు చేరుతోందా అన్న అనుమానాలు సైతం పెరుగుతున్నాయి.